ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట యమపాసంగా మారుతోంది. అధికారులు చేసిన తప్పులకు విద్యార్థులు బలవుతున్నారు. తాజాగా మరో 2 విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 18కి చేరింది. మరోవైపు బోర్డు తీరుపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా ప్రగతి భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. దీంతో ఇటు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం, అటు ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట యమపాసంగా మారుతోంది. అధికారులు చేసిన తప్పులకు విద్యార్థులు బలవుతున్నారు. బోర్డు తీరును నిరసిస్తూ ఇటు ఇంటర్మీడియట్ బోర్డు, అటు ప్రగతి భవన్ వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ప్రగతి భవన్ నుంచి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ప్రగతి భవన్ వైపు ఇక్కడ తరలి వచ్చేటటువంటి ప్రయత్నంలో వాళ్ళందరినీ పోలీసులు అడ్డుకుంటూ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ప్రగతి భవన్ రాకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రికి ఈరోజు ఉంటుందని చెప్పేసి కూడా భారత ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి చేసిన అక్రమాల పైన విచారణ జరిపించాలి, అదే ఇంటర్ బోర్డు అశోక్ పైన విచారణ జరిపించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 16 మంది విద్యార్థులు చనిపోవడం అంటే ఆశామాష ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు అరెస్ట్ చేయడం కాదయ్యా. అశోక్ కుమార్ ని అరెస్ట్ చేయండి, 16 మంది చనిపోయినందుకు విచారణ చేయండి. అదేవిధంగా పేపర్స్ సంతోష్, ప్రగతి భవన్ దగ్గర మనము విజువల్స్ చూసుకోవచ్చు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ కూడా ముట్టడికి ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రగతి భవన్ కు కొద్ది దూరం నుంచి కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళను ముందుగానే అడ్డుకున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డులో, ఇంటర్మీడియట్ కరెక్షన్స్ లో జరిగినటువంటి తప్పుల తడక లాంటి కరెక్షన్లు నిరసిస్తూ దాదాపు 4-5 రోజులుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కానీ మరికొన్ని విద్యార్థి సంఘాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ప్రతిరోజు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తున్నారు ఎస్ఎఫ్ఐ. ప్రస్తుతం విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళను అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు పోలీసులంతా కూడా. పదహారు ఎంపీ స్థానాలు అన్నారు కదా, మరి 16 మంది విద్యార్థులు అయిపోతే మీరు ఎందుకు మాట్లాడలేరు? వెంటనే కేసీఆర్ గారు విద్యార్థులతో పెట్టుకుని కబడ్డీ అని చెప్పి మేము తెలుస్తున్నాం. స్పందించాలి కేసీఆర్, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా
విద్యార్థులు పెద్ద ఎత్తున సమీకరించి మేము ప్రభుత్వం కూల్చే విధంగా మేము పనిచేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. సంతోష్, విజువల్స్ లో మనము చూసుకోవచ్చు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కంప్లీట్ వాళ్ళని అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి డీసీఎం పైకి ఎక్కి కూడా తాము నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. వాళ్ళను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూసుకోవచ్చు. పోలీస్ తనపై దాడి చేస్తూ కొడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ తమ నిరసనలు వ్యక్తం చేస్తూ ఆందోళనలో భాగంగా వాళ్ళు అరెస్ట్ కాకుండా వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళను అడ్డుకుంటా ఉన్నారు పోలీసులు. వాళ్ళు అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి క్రమంలో డీసీఎం కూడా పైకి ఎక్కి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు కంటిన్యూస్ గా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఒక అబ్బాయి కింద పడి గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే డీసీఎం నుంచి తను ఒక్కసారిగా కిందకు దూకేశాడు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్తూ వాళ్ళను బలవంతంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ముందస్తుగానే సీఎం క్యాంప్ ఆఫీస్ ను ప్రతిభాను ముట్టడిస్తామని చెప్పి ఉన్నటువంటి క్రమంలో భారీగానే ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఏమాత్రం చేయకుండా కంప్లీట్ గా ఎలా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో కూడా మనము చూసుకోవచ్చు. కంప్లీట్ గా వాళ్ళు అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి క్రమంలో కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పోలీసులు ముందే కొడుకు అంటున్నారు. ఎవరు రైట్ ఇచ్చిండు ఇప్పటికీ స్పందించాలి. ముందే కొడుకు అని చెప్పేసి కింద పడేస్తున్నారు. భారత విద్యార్థి పరిషత్ ఎంతమంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని వాళ్ళకు న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని ఉద్యమాలు ఎన్నో చేస్తామని చెప్తున్నాం. ముండా కొరకాలు ఎట్లా అంటారు మీరు? ముండా కొరకాలు ముండా కొరకాలు ఎట్లా అంటారు? ముండా కొరకాలు ఎట్లా చెప్పారు ఫస్ట్ ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర కొనసాగినటువంటి విద్యార్థి సంఘాల ఆందోళన ఏకంగా ప్రగతి భవన్ దాకా వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులంతా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర 5 రోజుల నుంచి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడిస్తూ ఉన్నారు. అయినప్పటికీ అక్కడ ఏ ఒక్క అధికారులు కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో మరోవైపు వీళ్ళు ప్రభుత్వమే కంప్లీట్గా దీనికి కారణమైంది, ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఈరోజు ప్రగతి భవన్ దాకా ముట్టడించే యత్నం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులను ఇప్పటికే అరెస్ట్ చేసి తరలించినప్పటికీ మరికొందరు విద్యార్థులు ఇక్కడే ప్రగతి భవన్ ముందు ముట్టడించారు. ఇంతకైనా విద్యాశాఖలో ఉండి ఏం లాభం? వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు చనిపోతారు. ఇవాళ ఏ కేసీఆర్ కి ఏమవ్వడం లేదా? సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. విద్యార్థి సంఘాలంతా కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తే అక్కడ రానివ్వట్లేదు, కంప్లీట్ గా క్రిమినల్స్ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ విద్యార్థుల సంఘాలు అంటేనే క్రిమినల్స్ అయిపోయారన్న. ఇవాళ రేపు విద్యార్థుల సంఘాలతో చెలగాటం ఆడుకునే ఈ కేసీఆర్ ఇలాంటి ప్రభుత్వం ఉండి వేస్ట్. అసలు వేలాది మంది విద్యార్థులు, తెలంగాణకు వేలాది మంది విద్యార్థులు చనిపోయారు. ఇవాళనేమో మన
20-30 మంది ఇంటర్ బోర్డు విద్యార్థులు చనిపోయారు. దీనికి కమిటీ వేసి ఏం లాభం? 27 తారీఖు మల్లమంలది అదేంటి అయితే 4 రోజులుగా మీరు ఆందోళన కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇంటర్ బోర్డు దగ్గరకు వస్తే అక్కడ కూడా రానివ్వనటువంటి పరిస్థితి కదా. మేము దొంగలం అయిపోయినాం కేసీఆర్ దృష్టిలో, అందుకే మమ్మల్ని ఇలా గేట్ దాకా ఇటు రాణిస్తలేడు. అదే మీరు నిజంగా ప్రభుత్వం ఉంటే వచ్చి మాట్లాడండి. 3 కమిటీ వేసినాం కదా, 500 మందితో కమిటీ అయ్యి కంప్లీట్ గా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది, ప్రభుత్వానికి తెలిసే జరిగింది అనేటటువంటిది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా అడ్డుకొని తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనము చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ బోర్డు వద్ద కంటిన్యూస్ గా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఒక ఇంత అసహనానికి ఆగ్రహానికి గురై వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థి సంఘాలన్నీ కూడా విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్తే ఎవరు రెస్పాండ్ అవ్వనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేద్దామన్నా అక్కడ అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. మరి కనీసం ప్రగతి భవన్కు వచ్చి సీఎం అయినా ఇందుకు రెస్పాండ్ అవ్వాలి అని అడుగుతున్నటువంటి క్రమంలో ప్రగతి భవన్కు దాదాపు కొద్ది దూరంలోనే వీళ్ళను అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అటు విద్యార్థి సంఘాల ఆందోళనలు, విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనలు కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం కేవలం మీరు రీవాల్యుయేషన్ చేసుకోండి అని చెప్పి ఈ రోజు దాకా లాస్ట్ డేట్ ఉన్నటువంటి రీవాల్యుయేషన్ తేదీని 27th వరకు పొడిగించింది. మరి రీవాల్యుయేషన్ దాంట్లో పొడిగించినప్పటికీ కూడా సైట్ ఓపెన్ అవ్వక చాలా మంది విద్యార్థులు ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే రివాల్యుయేషన్కి అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసినటువంటి ఒక సైట్ కూడా ఇప్పటికీ ఓపెన్ అవ్వట్లేదు. అక్కడ ఏదైతే రివాల్యుయేషన్ సబ్జెక్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ దగ్గర కూడా బ్లాంక్ వస్తూ ఉన్నాయి. అటు సర్వర్ బిజీ వస్తూ ఉంది. ఒకవేళ అప్లై చేసినప్పటికీ కూడా ఒక్కొక్క సబ్జెక్టు పెట్టుకోవాలి అంటే కూడా ఛాన్స్ లేకుండా కంప్లీట్గా 6 సబ్జెక్టులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక సబ్జెక్టు 600 రూపాయలు చొప్పున 3600 రూపాయలు పెట్టి వాళ్ళు రివాల్యుయేషన్ చేసుకోవాల్సిందే. మరి 3600 రూపీస్ పెట్టి రివాల్యుయేషన్కి అప్లై చేస్తే వాళ్ళకు ఒక మెసేజ్ వచ్చి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యువర్ మార్క్స్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. అంటే ఇన్ని వేల రూపాయలు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకు ఫలితం లేకుండా పోతుందనే చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా ఇంటర్మీడియట్ చేసినటువంటి తప్పుల తడక లాంటి కరెక్షన్స్కు కంప్లీట్గా ఆందోళనలు రోజు రోజుకు ఉధృతం అవుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఏకంగా ప్రగతి భవన్ దాకా ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా వచ్చాయనే చెప్పుకోవచ్చు. సంతోష్ వద్ద నుంచి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చి వారం రోజులు గడుస్తున్నా కానీ ఇంకా నిరసన కొనసాగుతున్నాయి. బోర్డు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా కూడా రోజు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఉదయం 9 గంటల నుంచి బోర్డు కార్యాలయం దగ్గరికి పెద్ద ఎత్తున పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరెంట్స్ కానీ అదేవిధంగా స్టూడెంట్స్ కానీ ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించమని చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకైతే బోర్డుకు సంబంధించిన బోర్డు సెక్రటరీ కావచ్చు మిగతా ఎవరు కూడా అధికారులు లోపలికైతే రాలేదు. ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఇంటర్నెట్కి సంబంధించి ఇంటర్నెట్లోనే అప్లై చేసుకోవాలి, ఇంటర్నెట్లోనే చూసుకోవాలి. ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళు ఇంటర్నెట్ ద్వారానే కమ్యూనికేషన్ చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సమస్య, ఎందుకు వస్తున్నారు ఇక్కడ రెగ్యులర్గా? మీరు ఇక్కడ రావద్దని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు, గవర్నమెంట్ కూడా ఈ విషయం చెప్తుంది. ఏదైనా ఉంటే వెబ్సైట్లోనే మీరు ఫిర్యాదు చేయాలని చెప్పి చెప్తున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ? వెబ్సైట్ కూడా అప్పుడప్పుడు ఆన్ అవుతుంది సార్, అప్పుడప్పుడు ఆఫ్ అవుతుంది. వెబ్సైట్లో కూడా అది కంటిన్యూస్గా ఆన్ లేదు. ఇక్కడ బోర్డు వాళ్ళు చెప్పినట్టు అది కంటిన్యూస్గా ఆన్ ఉంటే అప్లై చేసిన అవకాశం ఉంటుంది, అది కూడా లేకుండా అయిపోయింది. రావాల్సిన మార్కులు రావట్లేదు. మా అబ్బాయికి 4 సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినాయండి, రావాల్సిన మార్కులు రావలేదు. దానికోసం మేము ఈ న్యాయం ఏ విధంగా న్యాయం చేస్తారో దానికోసం తెలుసుకుందామని వచ్చామండి ఇక్కడ. ఇది మాకు న్యాయం కావాలి. ఎందుకంటే అబ్బాయి చదవలేకపోతున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు, దానికి ఇంట్లో సరిగా ఉండలేకపోతున్నాడు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఎలా రాయాలో కూడా, ఎన్ని సబ్జెక్టులు రాయాలో కూడా తెలియలేకపోతున్నాడు. దానికోసం మాకు న్యాయం జరగాలి. ఈ న్యాయం కోసం ఇలా ఏం చెప్తారు, ఎలాంటి సొల్యూషన్ మాకు ఇస్తారు, దానికోసం నమ్మకం ఎట్లా కల్పిస్తారు, దానికోసం వచ్చామండి ఇక్కడ. ఇది వాల్యుయేషన్ అనేది కరెక్టే జరుగుతుంది. మీ విద్యార్థులు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా రాయకపోతేనే మార్కులు తక్కువ వచ్చాయి, అదేవిధంగా ఫెయిల్ అయ్యారని చెప్పేసి కూడా ఇంటర్ బోర్డు సెక్రటరీ చెప్తున్నారు. విద్యాశాఖ కార్యదర్శి ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు చదవకపోతేనే మార్కులు తక్కువ వస్తాయని చెప్తున్నారు. దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? అది తప్పండి. లాస్ట్ ఇయర్ 3 లక్షలు ఫెయిల్ అయ్యారు, ఈ సంవత్సరం కూడా 3 లక్షలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అనడం అనేది తప్పండి. అది 3 లక్షలు ఫెయిల్ అవ్వచ్చు, 4 లక్షలు అవ్వచ్చు, 2 లక్షలు ఫెయిల్ అవ్వచ్చు, 1 లక్షలో ఫెయిల్ అవ్వచ్చు. దాన్ని కంపేర్ చేసి ఈ రిజల్ట్ కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇందులో మార్కులు కూడా అవకతవకలు జరిగినాయి, తప్పులు మార్క్ షీట్లో తప్పులు వచ్చినాయి. ప్రతి స్టూడెంట్ వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్ని తీసుకొచ్చి ఇంట్లో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటుండ్రు, వాళ్ళ ఆన్సర్ షీట్ చెక్ చేసుకుంటారు. దాంతో వాళ్ళ మార్కులు ఎక్కువ వస్తున్నాయని నమ్మకంగా చెప్తున్నారు.
దాన్ని బట్టే పేరెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. దీనికి న్యాయం ఎలా చేస్తారనే దానికోసమే తెలుసుకోవడానికి వచ్చినారు. స్టూడెంట్ ఎప్పుడు అంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతా అయితే చెప్తాడు, నేను ఫెయిల్ అవుతా అని. కాన్ఫిడెంట్ రాయకుంటే తక్కువ రాస్తే చెప్తాడు, కానీ కాన్ఫిడెంట్ రాసినాడు టాపర్ ఉన్న స్టూడెంట్ ఎప్పుడు ఎట్లా తక్కువ రాస్తాడు, ఎలా తక్కువ మార్కులు వస్తాయి, అది ఎలా అనుకుంటారు అట్లా. అది అలా డౌట్ ఉన్నప్పుడు ప్రతి పేపరు ఆన్సర్ షీటు అలా అందరికి ఇవ్వండి ఆ స్టూడెంట్స్కి. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు నిజం రాసిండా, తప్పు రాసిండా, రైట్ రాసిండా, అవన్నీ అపోవాలని తెలిగిపోతాయి కదా. దీనికోసమే వచ్చాము మేము ఇక్కడ. అయితే పేరెంట్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ బాబు కావచ్చు, మీ పాప కావచ్చు ఏ మేరకు చదువుతుందని మీరు అనుకుంటారు? ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి? దీనికి కారణం ఎవరై ఉంటారు? మా బాబుకు 400 మార్కులు రావాలి సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 400 మార్కులు ఆయన ఎక్స్పెక్టెడ్ మార్క్స్ 310 వచ్చినాయి. ఆడన్నీ మ్యాథ్స్ ఫిజిక్స్లో బై తీసుకొస్తాడు, అలాంటివి రాలేదు. 70 మార్కులు రావాల్సిన దగ్గర 49 వేశారు. కెమిస్ట్రీ 50 మార్కులు రావాలి, 30 మార్కులు వేశారు. 1 A ఆయనకి 60 మార్కులు రావాలి, 42 మార్కులు వేశారు. ఇదండి, ఎందుకంటే ఆయన కార్పొరేట్ కాలేజ్ చదువుతున్నాడు, ఇంటెలిజెంట్ స్టూడెంట్. మామూలు స్టూడెంట్ అయితే మేము కూడా ఒప్పుకుంటామండి చెప్పేదానికి. అందుకనే మేము మాకు అన్యాయం జరిగిందని దానికి సొల్యూషన్ కావాలని వచ్చాము మేము. ఇదండి మేము కోరుకున్నాం. ఓకే సార్, మీరు యాజ్ అ పేరెంట్గా మీరు విద్యార్థుల మీద ఎలాంటి ప్రెషర్ అయితే తీసుకురాకండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా సున్నిత మనస్కులు ఉన్నారు కాబట్టి ఈ మార్కులకు సంబంధించి ఏదైనా ఉంటే మీరు అధికారులతో మాట్లాడండి.